ఒకప్పుడు ఆయన రాజకీయ ప్రచారం చేస్తుంటే వాడెవడో కోడిగుడ్డు విసిరాడు చిరంజీవి గారి మీద. ఒక్కసారి ఆయన కనుసైగ చేసుంటే ఆ గుడ్డు కొట్టినోడికి అక్కడే గుండు కొట్టేవాళ్ళు. క్షమించాడు. ఒకప్పుడు మినిస్టర్ హోదాలో ఉండి ఒక ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తే అక్కడ ఆయన ఓటు ఉందా లేదా అని పరిశీలించడానికి లైన్ క్రాస్ చేస్తే ఒక ఎన్ఆర్ఐ ఈ లైన్ క్రాస్ చేసిన దాని గురించి లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడాడు. అతను చూసిన మనందరికీ కోపం వచ్చింది, కానీ చిరంజీవి గారికి కోపం రాలేదు. చాలా కూల్గా మాట్లాడాడు. లైన్ క్రాస్ చేసిన విషయం తెలుసుకోకుండా అతను మాట్లాడాడు. ఏమయ్యా, చిరంజీవి గారి సినిమా టికెట్ల కోసం లైన్ క్రాస్ చేయటం కాదు, ఏమో తొక్కుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళి మనం మరి టికెట్లు తీసుకుంటాం. చొక్కా చిరిగితే చిరంజీవి గారి సినిమా టికెట్ దొరికినట్టు, చిరగపోతే సినిమా టికెట్ దొరకనట్టు. అది మెగాస్టార్ రేంజ్. అలాంటి వ్యక్తుల్ని క్షమించారు. కొన్ని వేల మందికి ప్రవచనాలు చెప్పే ఒక వ్యక్తి కొన్ని కోట్ల మంది అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారి మీద అసహనం ప్రవర్తించారు ఆయన, ఆ రోజు ప్రదర్శించారు ఆయన. ఏ కారణం లేకుండా, చిరంజీవి గారికి ఏ సంబంధం లేకుండా, అంటే ఎదురుగా ఉన్న వాళ్ళకి ఎలా ఉండాలో నేర్పించే ఆయన సహనం కోల్పోయాడు. కానీ ఆ రోజు చిరంజీవి గారు సహనం కోల్పోలేదు. వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాడు, ఆ సభ సజావుగా జరిగేలా చేశాడు. అది మెగాస్టార్.